నమస్తే, వెల్కమ్ టు టీటన్. వివాదాస్పద చట్టాలు కార్యక్రమాలతో వార్తల్లో నిలిచే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ రాష్ట్రంలోని ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుంటూ పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వివాదాస్పద ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఒక వర్గం వారి టార్గెట్ గా లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, దూక్ జిహాద్, మత మార్పిళ్లు అని మాట్లాడుతూ ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తున్నారు. ఆ వర్గాన్ని విలన్లుగా చూపెడుతూ హిందువుల ఓట్లను పొందే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో పలు సందర్భాల్లో ఆయన ఈ వివాదాస్పద ప్రసంగాలు వినిపించారు. ఒక వర్గం వారిపై పరోక్షంగా విపరీత వ్యతిరేక ప్రచారాన్ని నడిపారు. ఉత్తరాఖండ్ లోని జనాభాకు కలిగే ప్రమాదం గురించి ఆయన లేవనెత్తారు. ఈ సమస్యకు ఒకే ఒక్క సమాధానం బీజేపీ. ఉత్తరాఖండ్ సంస్కృతిని కాషాయ పార్టీ కాపాడుతుందని పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. మీడియా అంతా ఢిల్లీ ఎన్నికలపై దృష్టిని కేంద్రీకరించడంతో పుష్కర్ సింగ్ ధామీ వ్యాఖ్యలు అంతగా హైలైట్ కాలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఉత్తరాఖండ్ లో ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఓటర్ల పేర్లు తొలగించిందంటూ బీజేపీని ప్రతిపక్షం విమర్శించింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన తన ప్రతి ప్రసంగంలో ల్యాండ్ జిహాద్ గురించి మాట్లాడారు. మన జనాభాను సురక్షితంగా ఉంచుకోవటానికి ఉత్తరాఖండ్ మత స్వేచ్ఛ చట్టం అమలు చేశాం. అల్లర్లు, ల్యాండ్ జిహాద్, దూక్ జిహాద్ వంటి మనస్తత్వాన్ని ఆపటానికి చట్టాన్ని చేశాం. కఠిన దర్యాప్తును జరిపామని ఈ నెల ఆరంభంలో ఆయన అన్నారు. దీనిని పుష్కర్ సింగ్ ధామీ తన యూట్యూబ్ ఛానల్లో సైతం అప్లోడ్ చేశారు. ఉత్తరాఖండ్ లో భూమి అనేది ఒక వర్గం ప్రజల నుంచి ముప్పును ఎదుర్కొన్నదనే భయాన్ని కలిగించే యత్నాన్ని ఆయన చేశారు. ఇక్కడ భూమిని కొన్నవారు ల్యాండ్ బ్యాంక్ గా మార్చుకునే ప్రయత్నం చేశారని, వారికి వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకోబోతున్నామని అన్నారు. ఉత్తరాఖండ్ జనాభా భూమిలో జోక్యం చేసుకునే వారిని అడ్డుకు ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. ల్యాండ్ జిహాద్ పై దర్యాప్తు జరిపాం. మన రాష్ట్రంలో 5,000 ఎకరాల భూమికి విముక్తిని కల్పించాం. కుట్రతో మతం పేరుతో చెరబట్టిన అనేక భూములను సీజ్ చేశాం. దీనితో పాటు దూక్ జిహాద్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నాం. ప్రజల్లో ఆ భయం ఉండాలి అని ఈ నెల 9న చేసిన మరొక ప్రసంగంలో పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. వాస్తవానికి ల్యాండ్, లవ్ జిహాద్ అనే పదాన్ని బీజేపీ కొన్ని హిందుత్వ సంస్థలు ముస్లింలను టార్గెట్ గా చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాయి. అసలు ఈ పదాలకు చట్టంలో ఒక అర్థం ఇప్పటి వరకు లేదు. ఈ నెల 12న ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మత మార్పిడి నిరోధక చట్టం తీసుకురావాల్సిన అవసరం కారణాన్ని వివరించారు. ఉత్తరాఖండ్ మూల స్వరూపాన్ని పాడు చేయొద్దన్న కారణంతో మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఆ తరువాత డెహ్రాడూన్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, అసహ్యకరమైనటువంటి మనస్తత్వమైన దూక్ జిహాద్ పైన సీరియస్ గా దర్యాప్తును ప్రారంభించామన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే అల్లర్లకు వ్యతిరేకంగానూ తాము చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ఈ నెల 17న 3 వేర్వేరు ప్రదేశాల్లో ప్రసంగించారు. అందులోనూ 3 జిహాద్లు రాష్ట్రంలో జనాభా మార్పు కలిగే విధంగా వ్యవహరించారు. దేశంలో యూసీసీని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ చట్టం రాష్ట్రంలో సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. యూసీసీ నిబంధనలను ఈ నెల 20న రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అయితే ఈ వివాదాస్పద యూసీసీని తీసుకురావటానికి అంబేద్కర్ పేరును బీజేపీ ప్రభుత్వం వాడుకుంది. యూసీసీకి అంబేద్కర్ అనుకూలమని ప్రచారం చేసింది. అయితే ఇది నిజం కాదని, ముస్లింల విషయంలో దీనిని బలవంతంగా తీసుకురావద్దని అంబేద్కర్ చెప్పినట్టు కొన్ని కథనాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో అన్ని సమస్యలకు ఒక వర్గం వ్యక్తులనే విధంగా పరోక్షంగా వారిని టార్గెట్ చేయడం ఏ మాత్రము సరికాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన ఈ విధంగా వ్యవహరించకూడదని మేధావులు సూచిస్తున్నారు. బీజేపీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఇలాంటి విద్వేషపూరితమైన రాజకీయాలు సర్వసాధారణమని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని సామాజికవేత్తల, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీటన్.